గ్రామ లెక్క 1 అంటే మొదటి రిజిస్టర్ వచ్చేసి ప్రభుత్వ భూములు, కౌలుకి ఇవ్వబడినటువంటి భూములు, దరఖాస్తు భూములు మరియు అన్యాక్రాంతమైనటువంటి భూముల వివరాలన్నీ కూడా నెంబర్ 1 రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. నెంబర్ 2 రిజిస్టర్లో వచ్చేసి మ్యుటేషన్స్ చేయడం జరుగుతుంది. నెంబర్ 3 రిజిస్టర్ వచ్చేసి అడంగులు లేదా పహనీలో రైతుల యొక్క అన్ని భూములను ఏ పంటలు చేసినారు ఆ సంవత్సరానికి అనేటువంటివి నమోదు చేసేటువంటి రిజిస్టరు పహనీ లేదా అడంగల్ అంటాం. తర్వాత 4వ రిజిస్టర్ వచ్చేసి భూ కమ్మతముల రిజిస్టరు. అంటే ఒక్కొక్క రైతుకు ఎంత భూమి ఉంది, ఎంత శిస్తు అతనికి విధించాలా అనేటువంటి వివరాలు నెంబర్ 4 రిజిస్టర్లో నమోదు కావడం జరుగుతుంది. అదేవిధంగా 4C రిజిస్టర్లో ప్రభుత్వ భూములు ఏమన్నా ఆక్రమణకు గురై ఉంటే ఆ ఆక్రమణలు తొలగించే దానికోసం అది ఒక రికార్డు తయారు చేయబడి ఉంటుందన్నమాట. మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఎంఆర్ఐ విఆర్ఓలు నిర్వహించే విధులను గురించి తెలపండి. ముందుగా విఆర్ఓల గురించి చెప్పాలంటే వీళ్ళ యొక్క కొంచెము పూర్వ చరిత్ర గురించి కొంచెం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుండి కూడా ఈ విలేజ్కి సంబంధించినటువంటి అధికారుల గురించి చెప్పాలా. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో అయితే మున్సపు, కరణము అనేటువంటి వాళ్ళు ఈ రెవెన్యూ రికార్డులను, రెవెన్యూ గ్రామాలను పర్యవేక్షించేవాళ్ళు. అదే తెలంగాణలో అయితే పటేల్ పట్వార్లు చూసేవాళ్ళు. అయితే ఈ వ్యవస్థ ఎంతవరకు నడిచిందంటే 1983 వరకు ఈ వ్యవస్థ నడిచింది. 1983లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా భూమి శిస్తును కూడా రద్దు చేయడం కూడా జరిగింది. భూమి శిస్తు అంటే ఓన్లీ డ్రై ల్యాండ్స్కు మాత్రమే, వెట్ ల్యాండ్స్కు మాత్రము భూమి శిస్తు ఇప్పుడు కూడా ఉందన్నమాట. ఆ వ్యవస్థలో మొట్టమొదట వచ్చినటువంటి అతను వచ్చేసి విఏ అంటారు. విఏ అంటే విలేజ్ అసిస్టెంట్గా వచ్చినారు. వాళ్ళు 1983 నుంచి 1990 వరకు అదే పేరుతో పిలువబడేవాళ్ళు, సుమారు 7 సంవత్సరాల వరకు. మళ్ళీ 1990 నుంచి 2007 వరకు ఆ విలేజ్ అసిస్టెంట్ పోయి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మారినారు. అంటే విఏఓలుగా ఆ పేరు మారింది, అంటే డ్యూటీస్ అంతా ఒకటే. అదేవిధంగా 2007 నుండి ఇప్పటి వరకు కూడా ఈ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు అనేటువంటి తీసేసి విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా పిలువబడుతూ ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డ్యూటీస్ ఏమంటే, ఇదివరలో అంటే 1994కు ముందు ఆంధ్రప్రదేశ్లో అయితే 39 రెవెన్యూ రికార్డులు, అదే తెలంగాణలో అయితే 44 రెవెన్యూ రికార్డులు మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. అయితే భూమి శిస్తు ఎప్పుడైతే రద్దయిందో జమాబందీ కూడా రద్దయిందనమాట. అందువల్ల ఈ రికార్డుల సంఖ్యను తగ్గించబడింది. అదే ఆంధ్రప్రదేశ్లోను తర్వాత తెలంగాణలోను మొత్తం రికార్డులు కలిపి ఇక్కడ 11 అక్కడ 11 రికార్డులు మాత్రమే మిగలడం జరిగిందనమాట. ఈ 11 రికార్డులు తయారు చేసినవి. అవి ముఖ్యంగా గ్రామ లెక్క 1 అంటే మొదటి రిజిస్టర్ వచ్చేసి ప్రభుత్వ భూములు, కౌలుకి ఇవ్వబడినటువంటి భూములు, దరఖాస్తు భూములు మరియు అన్యాక్రాంతమైనటువంటి భూముల వివరాలన్నీ కూడా నెంబర్ 1 రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. నెంబర్ 2 రిజిస్టర్లో వచ్చేసి మ్యుటేషన్స్ చేయడం జరుగుతుంది. నెంబర్ 3 రిజిస్టర్ వచ్చేసి అడంగులు లేదా పహనీలో రైతుల యొక్క అన్ని భూములను ఏ పంటలు చేసినారు ఆ సంవత్సరానికి అనేటువంటివి నమోదు చేసేటువంటి రిజిస్టరు పహనీ లేదా అడంగల్ అంటాం. తర్వాత 4వ రిజిస్టర్ వచ్చేసి భూ కమ్మతముల రిజిస్టరు. అంటే ఒక్కొక్క రైతుకు ఎంత భూమి ఉంది, ఎంత శిస్తు అతనికి విధించాలా అనేటువంటి వివరాలు నెంబర్ 4 రిజిస్టర్లో నమోదు కావడం జరుగుతుంది. అదేవిధంగా 4C రిజిస్టర్లో ప్రభుత్వ భూములు ఏమన్నా ఆక్రమణకు గురై ఉంటే ఆ ఆక్రమణలు తొలగించే దానికోసం అది ఒక రికార్డు తయారు చేయబడి ఉంటుందన్నమాట. అదేవిధంగా 5వది వచ్చేసి డిమాండ్ మరియు విలువను తెలియజేసేటువంటి రిజిస్టర్ అనమాట. అంటే ఒక్కొక్క రైతుకు ఉండబడినటువంటి ఎంత డిమాండ్, అంటే ఇప్పుడు మెట్ట భూములకు రద్దు చేయబడినది కాబట్టి మెట్ట భూములకు వసూలు చేసేటువంటిది అది లేదు. అయితే చెరువుల కింద కానీ, కుంటల కింద కానీ, డ్యాముల కింద కానీ సాగులు చేసేటువంటి వాళ్ళ యొక్క వివరాలు ఈ రిజిస్టర్లో నమోదు చేసి వాళ్ళ డిమాండ్ అంటే
పన్ను కట్టేటువంటి ఎంత డిమాండ్ ఉంది అనేటువంటిది తెలియజేసేది అనమాట. మళ్ళీ 6వ నెంబర్ రిజిస్టర్ వచ్చేసి రోజువారీ వసూలు చేసేటువంటి రిజిస్టర్. ఈ రోజులో ఎంత అయింది, రేపు ఎంత అయింది, నిన్న ఎంత అయింది అనేటువంటి వివరాలు తెలియజేసేటువంటి రిజిస్టర్ 6వ నెంబర్ లో రాస్తారనమాట. అదే విధంగా 7వది ఇసాల్నామా రిజిస్టర్ అనేది తయారుస్తారు. రిజిస్టర్ నెంబర్ 8 వచ్చేసి జలాధారాలు తెలిపేటువంటివి. అంటే ఏ జలాధారాల కింద ఎంత ఆయకట్టు భూమి ఉంది అనేటువంటిది తెలిపేటువంటి రిజిస్టర్ 8వ నెంబర్ రిజిస్టర్. అదే విధంగా 9వ నెంబర్ రిజిస్టర్ వచ్చేసి భూమి శిస్తు రాసి అతనికి రసీదు ఇచ్చేటువంటి ఒక రిజిస్టర్ అది. తర్వాత నెంబర్ 4 రిజిస్టర్ వచ్చేసి ఆ గ్రామంలో ఆ సంవత్సరంలో ఎవరెవరు పుట్టినారు అనేటువంటి రిజిస్టర్ లో ఎంట్రీ వేస్తారు. అది జనన రిజిస్టర్ అని అంటాం. అదే విధంగా గ్రామ లెక్క రిజిస్టర్ వచ్చేసి 11వ రిజిస్టర్ వచ్చేసి ఆ గ్రామంలో ఆ సంవత్సరంలో ఎంతమంది మరణించినారు, ఎవరెవరు మరణించినారు అనేటువంటి వివరాలు అందులో నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ నమోదులు అంటే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్లు అవసరం పడతాయి, అందువల్ల నమోదు చేయబడి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా 11 రిజిస్టర్లు అనేటువంటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. విఆర్ఓల యొక్క ముఖ్యమైన డ్యూటీ ఏమంటే ఈ రెవెన్యూ రికార్డులను ఎప్పటికప్పుడు రాస్తూ ఉండడము. రెండవది ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా గురి చేయడము. అదేవిధంగా పొరంపోగు భూములను కూడా కబ్జా కాకుండా చూడడము, మరియు చెట్లను కూడా నరకకుండా చూడడము. అదే ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఉండేటువంటి చెట్లు నరికినప్పుడు రెవెన్యూ అధికారుల నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా పర్మిషన్ తీసుకోకుండా ఎక్కడైనా రంపం మిషన్ లో అట్లా చేరితే ఆ రంపం మిషన్ లో ఉండేటువంటి సరుకునంతా కూడా సీజ్ చేసేటువంటి అధికారము ఈ రెవెన్యూ అధికారులకు ఉంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఈ విఆర్ఓ వీటన్నిటిని రిపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా జరిగిందనుకోండి, వరదలు గాని, భూకంపాలు గాని, అగ్ని ప్రమాదాలు గాని జరిగినప్పుడు వెంటనే తహసీల్దార్ వారికి రిపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఇది రెవెన్యూ విఆర్ఓలు గ్రామ పరిధిలో చేసేటువంటి అధికారాలు. అయితే మండల రెవెన్యూ అధికారి వారు వచ్చేసి మొత్తం మండలం అంతా కలిపి చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక అతన్ని అదనంగా ఇవ్వడం జరిగింది, రెవెన్యూ ఇన్స్పెక్టర్. ముందు మండలానికంతా ఒకే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉండేవారు, ఇప్పుడు 2 రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉండడం జరుగుతుంది. ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఈ బ్రిటిష్ కాలం నుంచి ఉండేటువంటి వ్యవస్థ రెవెన్యూ. అంటే ఏమి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే ఏమి, రెవెన్యూ అంటే ఆదాయము, ఇన్స్పెక్టర్ అంటే తనిఖీ అధికారి అని అర్థం అనమాట. బ్రిటిష్ కాలంలో రికార్డులు తయారైనప్పుడు ప్రతి ఒక్క రైతు యొక్క రికార్డులను గ్రామ మున్సిపల్ గాని కరణాలు నమోదు చేయడం జరుగుతుంది. ఆ రికార్డులను తనిఖీ చేసేటువంటి అధికారి, అంటే వీళ్ళు పన్నులు ఎంత వసూలు చేసినారు, ఎంత జమ చేసినారు అనేటువంటి మొత్తం వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ రెవెన్యూ ఇన్స్పెక్టరు తనిఖీ చేసేవారు. కానీ ఇప్పుడు రెవెన్యూ శిస్తు అనేటువంటిది రద్దయిన దానివల్ల మెట్ట భూములకు ఆ బాధ్యత కొంచెం తగ్గింది. కానీ వెట్లాండ్స్ మాత్రము తనిఖీ చేసేటువంటి అధికారము ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్కు ఉందన్నమాట. ఈయన కూడా మొత్తం విఆర్ఓలు అందరినీ కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు సరిగా చేస్తున్నారా లేదా అనేటువంటి వివరాలను కూడా తనిఖీ చేయాలా. అదేవిధంగా ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా చూడాలా, పొరంపోగు భూములు కబ్జా కాకుండా చూడాలా, చెట్లు నరకకుండా చూడాలా, ప్రభుత్వ ఆస్తులు ఏదైనా అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకుందనమాట. తర్వాత భూమి రికార్డులను కూడా నిర్వహించేటువంటి బాధ్యత ఉంది. ఆర్ఓఆర్ రికార్డులు, ఆర్ఓఆర్ రికార్డింగ్ అథారిటీగా కూడా ఆయన నియమించడం జరుగుతుంది. ఇది కాకుండా అతి ముఖ్యమైనది ఏమంటే సివిల్ సప్లైస్, అంటే చౌక దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేసేటువంటి బియ్యం కానీ, చక్కెర కానీ, గోధుమలు కానీ ఇలాంటి నిత్యావసర వస్తువులు సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అనేటువంటిది అక్కడక్కడ రోజుకు ఒక 20-30 మందిని తనిఖీ చేసి విచారణ చేసి అడిగి మొత్తము 100% ఎఫ్ఈ షాపులు అన్నిటిని కూడా తనిఖీ చేసేటువంటి అధికారము ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిధిలో ఉంటుందన్నమాట. ఇదే కాకుండా పెట్రోల్ బంకుల్లో కల్తీ జరగకుండా చూసుకోవడము, తర్వాత హోల్సేల్ షాపులు కానీ, రీటైల్ షాపులు కానీ ఇవన్నిటిని తనిఖీ చేసేటువంటి అధికారము ఆయనకు ఉంటుందన్నమాట. శాంతి భద్రతలు ఏదైనా ఏర్పడినప్పుడు మండల తహసీల్దార్ వారికి సహకరిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అంటే వరదలు కానీ, తర్వాత భూకంపాలు కానీ
అగ్ని ప్రమాదాలు కానీ జరిగినప్పుడు వాళ్లకు తగు వసతిని కల్పించి తగు సహాయమును అందించేటువంటి బాధ్యత ముఖ్యంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రోటోకాల్ డ్యూటీ అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా తహసీల్దార్ కంటే పై అధికారులు ఆర్డీఓ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ, సెక్రటరీస్ కానీ, లేదా పొలిటికల్ లీడర్స్ లో మినిస్టర్లు కానీ, సీఎం కానీ వచ్చినట్లయితే వారి పూర్తి బాధ్యతలను చూసుకునేటువంటి పరిస్థితి తహసీల్దార్కు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్కు ఉంటుంది. ఆ బందోబస్తులో కానీ లేదంటే వాళ్లకు మిగిలిన సౌకర్యాలన్నింటినీ కల్పించడంలో కానీ ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. అది కాకుండా ఆరు రికార్డులను మెయింటైన్ చేయడము, అందులో పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ చేయడము, మ్యుటేషన్లు ఉన్నప్పుడు మ్యుటేషన్లు కూడా చేసి తహసీల్దార్ యొక్క సంతకాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అది కాకుండా సర్టిఫికెట్ల జారీ కూడా, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, ఇవన్నిటిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ ఇన్స్పెక్టర్కు ఉంటుంది. ఇవన్నీ కూడా మేము ఎందుకు చెబుతున్నామంటే ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశం. అంటే విఆర్ఓ అంటే అతని డ్యూటీలేమి, ఆర్ఐ అంటే అతని డ్యూటీలేమి అనేది సామాన్య ప్రజలకు చాలా మందికి తెలియదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. చాలా మందికి తహసీల్దార్ డ్యూటీస్ అంటే ఏమో తెలియనటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. కాబట్టి తహసీల్దార్ ఏం పని చేస్తారు అనేటువంటిది కూడా ప్రత్యేకమైనటువంటి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు తహసీల్దార్ వారికి సహాయకారిగా ఉండడము, 144 సెక్షన్లు సిఆర్పిసి 144 సెక్షన్ విధించినప్పుడు అల్లర్లు జరగకుండా బందోబస్తులో పాల్గొనడము, అదేవిధంగా శాంతికి భంగం కలిగినప్పుడు సిఆర్పిసి సెక్షన్ 107 నుంచి 110 వరకు ఉండేటువంటి సెక్షన్లను అమలు చేయడంలో కూడా తహసీల్దార్కు సహాయకారిగా ఉండడము, అదేవిధంగా 145 సెక్షన్ సిఆర్పిసి దానికి సహకరించడం, ఇవన్నీ చేస్తూ తహసీల్దార్కు సహాయకారిగా ఉండాలి. మండలంలో ఉండేటువంటి ఖనిజ సంపదను కాపాడాల. ముఖ్యంగా విలువైనటువంటి ఖనిజాలు కానీ, ప్రాచీన శిలా వస్తువులను రక్షించడము, ముఖ్యంగా నదుల్లో ఉండేటువంటి ఇసుకను కానీ దురాక్రమంగా తీసుకొని పోవడము, అటువంటివన్నీ అరికట్టడము, కొండలు గుట్టల్లో ఉండేటువంటి మట్టిని తరలించడము, ఇటువంటివన్నీ అరికట్టేటువంటి బాధ్యత రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు ఉంటుందన్నమాట. సినిమా హాళ్లలో పరిశుభ్రత సరిగా ఉందా లేదా అనేది తనిఖీ చేయడము, తర్వాత వాళ్ళ లైసెన్సులు ఉన్నాయా లేదా అని ఒకటి చూడడము, తర్వాత క్వారీలకు లైసెన్సులను చెక్ చేయడము, తర్వాత దీపావళి పండుగకు వచ్చేటువంటి టపాసు లైసెన్సులు కూడా చూడము, సినిమా లైసెన్సులు, పెళ్ళయి 7 సంవత్సరాల లోపల మహిళ అనుమానాస్పదంగా మరణించినట్లయితే శవ పంచనామా రాయడము, ఇటువంటి అన్ని కూడా బాధ్యతలు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిధిలో ఉంటాయి. కాబట్టి ప్రజలకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో చేయబడింది. ఇటువంటి అక్రమాలు ఎవరన్నా జరుగుతూ ఉంటే, ఇప్పుడు కనీస సంపదను ఎవరన్నా దోచుకొని పోవడం కానీ, ఇసుక తీసుకొని పోవడం కానీ, మట్టిని తరలించడం కానీ, ఇటువంటి ఏదన్నా ప్రజల నోటీసుకు వస్తే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి, తహసీల్దార్ వారికి తెలియజేసేటువంటి బాధ్యత ఆ గ్రామ ప్రజలకు ఉంటుందని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.